హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వారం సినిమా ముచ్చట్లు ఎపిసోడ్ 8. మొదటి అప్డేట్ విషయానికి వస్తే ఇది పుష్ప సినిమాకి సంబంధించిన అప్డేట్. యాక్చువల్గా ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రేపైతే రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం బీహార్లో అయితే గ్రాండ్ గా అయితే ప్లాన్ చేస్తున్నారు రేపు. ఈ ఈవెంట్ కి సంబంధించిన పాసులు అయితే బీహార్ అయితే 20 ఇస్తారు. ఆ పాసులు ఇచ్చే కాడ పెద్ద గొడవ అయితే జరిగింది. ఎందుకంటే సో వాళ్ళ పాసల కోసం అయితే కొట్లాడుతారు. సో ఎందుకంటే పుష్ప సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కాబట్టి. సో అల్లు అర్జున్కి సంబంధించిన విషయం ఏంటంటే ఈ సినిమాకి పుష్ప 2 సినిమాకి సంబంధించి దగ్గర అల్లు అర్జున్ అయితే 300 కోట్ల రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటుండంట. సో ఈ వర్త్ ఇట్. ఇంకా రెండు అప్డేట్ విషయానికి వస్తే స్పిరిట్ సినిమాకి సంబంధించిన అప్డేట్. యాక్చువల్గా ఈ సినిమాలో సౌత్ కొరియన్ యాక్టర్ డాన్లే అయితే యాక్ట్ అయితే చేస్తుండు. అయితే ఆయన ఇన్స్టాగ్రామ్లో సలార్ సినిమాకి సంబంధించిన ఒక ప్రభాస్ స్టిల్ అయితే పోస్ట్ అయితే చేసిండు. సో ఆయన పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే మస్తు వైరల్ అయితే అయింది. నేషనల్ వైడ్ గా అయితే ట్రెండ్ అయితే అయింది. దీంతో స్పిరిట్ సినిమాకి సంబంధించిన హైప్ అయితే ఇలా విరిగింది. ఇంకా మూడో అప్డేట్ విషయానికి వస్తే బాలకృష్ణ గారి NBK 109 ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అయితే వాళ్ళైతే అఫీషియల్ గా అయితే రివీల్ అయితే చేశారు. ఈ సినిమాకి టైటిల్ వచ్చేసి డాకు మహారాజ్ అని వాళ్ళైతే ఒక గ్లిమ్స్ తోటి అయితే వాళ్ళైతే అఫీషియల్ గా రిలీజ్ అయితే చేశారు. సో ఈ గ్లిమ్స్ చూడడానికి వీడియో యావరేజ్ అయితే ఉంది. నాకైతే కొత్తగా అయితే ఏం లేదు. సో సినిమా అయితే మనకు చూస్తే తెలుస్తుంది సో ఎలా ఉంది అనేది. సో ప్రెసెంట్ అయితే నాకైతే పెద్ద గ్లిమ్స్ అయితే ఎక్కలేదని చెప్పాలి. ఇంకా నాలుగో అప్డేట్ విషయానికి వస్తే శేఖర్ కమల ధనుష్ గారి కుబేర సినిమా. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అయితే మహేష్ బాబు గారు అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ గ్లిమ్స్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. డేస్ ఇచ్చిన విజయం అయితే మస్తు అనిపిస్తుంది. సో ఈ సినిమా మీద ఎక్సైట్మెంట్ అయితే పెంచింది ఈ గ్లిమ్స్. సో ఇవి ఈ వారం అప్డేట్స్. సో ఈ వారం థియేట్రికల్ రిలీజ్ విషయానికి వస్తే ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాలు సూర్య గారిది కంగువ, అలాగే వరుణ్ తేజ్ గారిది మట్కా. అయితే ఈ రెండు సినిమాకి సంబంధించిన రివ్యూలు అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళైతే చెక్ అయితే చేయండి. ఇంకా ఈ వారం OTT రిలీజ్ అయితే పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేవు మన తెలుగులో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కోరితే ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. నాకైతే మరింత ఎంకరేజింగ్ అయితే ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ గైస్, ఇది వాటి ఎపిసోడ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.